ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. అమరావతి ప్రాంతం సినిమా షూటింగ్లకు అనువైన ప్రాంతంగా తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి తగిన ఏర్పాట్లు చేయడంతో అమరావతి ప్రాంతంలో సినిమా షూటింగులు నిర్వహించడానికి సినిమా యాక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలలో సినిమా షూటింగులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కాలువలు, గోదావరి నదీ తీర ప్రాంతం అంతా కూడాను సినిమా షూటింగులతో ఇప్పటికే ఎన్నోసార్లు రకరకాల సినిమాలు తీసిన సందర్భాలున్నాయి. దానికి ప్రత్యేకంగా కొన్ని చెట్లు కూడా పెరిగాయి. ఆ చెట్లలో ఒక చెట్టు ఇటీవల కాలంలో గోదావరి ప్రాంతంలో విరిగిపోతే అది ఎన్నో సినిమాలకు షూటింగులకు అనువైన చెట్టుగా ఉండేది. ఆ చెట్టు ప్రజెంటు పడిపోయింది తుఫాన్లకు అని చెప్పేసి ఆ చెట్టును కూడా చూపించారు. నిజానికి అమరావతి ప్రాంతం కూడా అలాంటిదే. మంచి ప్రదేశము, పంటలు పండే భూములు. ఆ భూముల్లో ప్రస్తుతం ప్రత్యేకమైన భవనాలు, దాదాపు 20 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. సచివాలయం నిర్మిస్తున్నారు, హైకోర్టు నిర్మిస్తున్నారు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. మంత్రులకు భవన నిర్మాణాలు, డూప్లెక్స్ హౌసెస్ పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల కంటే ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర హెచ్ఓడీలకు కూడా కావాల్సిన భవన సముదాయం అంతా దాదాపు పూర్తి కావచ్చింది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలలో కూడాను చూడటానికి వీలైనంత వరకు గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. అదే ఇప్పుడు అమరావతి సచివాలయ నిర్మాణ ప్రాంతంలో పట్టణ నిర్మాణము, అధునాతనమైన సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతం కనిపిస్తుంది. విశాలమైనటువంటి రోడ్లు, 8 లైన్లు 9 లైన్ల రోడ్లు వేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడాను స్టేట్ హైవేకు అనుసంధానం అవుతాయి. జాతీయ రహదారికి అనుసంధానమైనటువంటి రహదారుల ద్వారా సచివాలయము అమరావతి ప్రాంతానికి ప్రజలు రావడము, అక్కడి ప్రాంతాలను తిలకించడం చేస్తారు. టూరిజం శాఖ కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని తెచ్చిపెట్టింది. ప్రధానమైనది అమరావతి ప్రాంతానికి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. ఈ కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న మధ్యలో నది మధ్య భాగంలో గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డలను ద్వీపాలు అంటున్నారు. మనకు భవానీ ద్వీపం ఇక్కడికే దగ్గరలోనే ఉంది. ఈ భవానీ ద్వీపంలో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కాసేపు చూసి ప్రశాంత వాతావరణంలో గడపడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. అట్లాగనే హోటల్స్ ఉన్నాయి. అవే కాకుండా మిగిలిన ఎంటర్టైన్మెంట్కి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ భవానీ ద్వీపంలో ఉన్నాయి. ఇప్పుడు భవానీ ద్వీపానికి పైభాగంలో కొత్తగా మరో 6 ద్వీపాలు ప్రభుత్వము కనిపెట్టింది. ఇందులో కొన్ని ద్వీపాలకు కొంత మట్టిని చేరవేసి అక్కడ కూడా కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ సౌకర్యాలు కలుగజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగనే తాళ్ళాయపాలెంలో శివక్షేత్రం ఉంది. అది కృష్ణా నదిని ఆనుకొని ఉంటుంది. ఆ శివక్షేత్రానికి పోయే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మనకు విజయవాడ నగరంలో అంటే తిరుమల తర్వాత పెద్ద పుణ్యక్షేత్రము, లేకపోతే భక్తులు సందర్శించేటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రము కనకదుర్గ దేవాలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానము ఇంద్రకీలాద్రిపై ఉంది. ఇంద్రకీలాద్రి అనే పేరు ఈ కొండకు రావడానికి దుర్గా మల్లేశ్వర స్వామి అక్కడ వెలవడం. దానికి పక్కనే గాంధీ హిల్స్ కూడా ఉన్నాయి. ఈ గాంధీ హిల్స్ ఇక్కడ ఎందుకు పేరు వచ్చిందంటే, మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాట సమయంలో వచ్చి ఆ కొండ దగ్గర కొంచెం సేపు కూర్చొని వెళ్ళడం వల్ల దానికి గాంధీ హిల్గా పేరు వచ్చింది. ప్రస్తుతము ప్రైవేటు వారికి ఆ గాంధీ హిల్ను నిర్వహణ కోసం ఇచ్చారు. పైకి వెళ్ళిన గాంధీ కొండ చుట్టూ కూడాను ఒక రైల్వే ట్రాక్ చిన్నది వేసి ఉంటుంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వీటన్నిటికీ అనుకూలమైనటువంటి మంచి వాతావరణం ఉంది. ఆ తర్వాత దాన్ని ఆనుకొని ఆ రైల్వే స్టేషన్ ప్రధానంగా జంక్షను అన్ని ప్రాంతాలకి, ఇటు విశాఖపట్నం పోవడానికి, హైదరాబాద్ పోవడానికి, చెన్నై పోవడానికి, ఇటు కోల్కతా పోవడానికి, అన్ని ప్రాంతాలకు, న్యూఢిల్లీకి పోవడానికి కూడా ఇది అనువైనటువంటి ప్రదేశము. ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ప్రధానమైనటువంటి గన్నవరము ఎయిర్పోర్ట్ ఉంది. ఇక లంకలు మనకు తెలిసినవే. ఈ కృష్ణా జిల్లా అంటే మచిలీపట్నం దగ్గర నుంచి ఈ మధ్యలో ఏ ఊరు పోయినా, ఏ ప్రాంతం పోయినా మంచి వాతావరణము, పచ్చని పల్లెలు.
తర్వాత కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అందమైన ప్రదేశాలుగా కనిపిస్తాయి. ఇక్కడ అవుట్‌డోర్ షూటింగ్స్ తీసుకోవటానికి చాలా అనువైన ప్రదేశాలు అవన్నీ కూడాను. ఇప్పుడు మనకు తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కూడా అంటే హైదరాబాదు ట్విన్ సిటీస్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు విజయవాడ, గుంటూరు ప్రాంతాలు కూడా మధ్యలో ఉన్న ప్రాంతాలన్నీ కలుపుతూ ఒక పెద్ద నగరంగా దాదాపు ఆవిర్భవించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఉంది. ఆ తర్వాత మిగిలిన 1, 2 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. కేఎల్ యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ. అంటే విద్యార్థుల రాకపోకలు కానీ, రైతుల రాకపోకలు కానీ, వ్యాపారుల రాకపోకలు కానీ నిత్యము అమరావతి ప్రాంతానికి జరుగుతూ ఉంటాయి. అందువల్ల అమరావతి ప్రాంతము ఖచ్చితంగా సినిమా షూటింగులకు మంచి అనువైన ప్రదేశము. ఈ అమరావతి ప్రాంతంలో కొత్తగా సినిమా షూటింగులు ప్రారంభించడానికి బాగుంటుందని చెప్పేసేసి 2 రోజుల క్రితం బాలకృష్ణ తన 112వ చిత్రం ఎన్బికే 112 చిత్ర నిర్మాణాన్ని ఇక్కడ ప్రారంభించాడు. ఈ చిత్ర నిర్మాణానికి ఆయన అల్లుడు నారా లోకేష్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఇలా ఇంతకుముందు ఇప్పటికే చిన్న చిన్న సినిమా షూటింగులు, లేకపోతే కొన్ని వెబ్ సిరీస్ లాంటి షూటింగ్స్ ఇవన్నీ కృష్ణా జిల్లాలో కానీ, అమరావతి ప్రాంతంలో కానీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి సినిమా రంగమే ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమైంది. ఇక్కడ భవానీ ఘాట్ ఉంటుంది. ఈ భవానీ ఘాట్ నుంచి ఈ భవానీ ద్వీపానికి ఎప్పుడు బోట్లు తిరుగుతూ ఉంటాయి. ఆ బోట్లలో ప్రజలు అటు ఇటు రావడము, స్విమ్మింగ్ జరుగుతూ ఉంటుంది. కృష్ణా నదికి బ్యారేజ్కి వెనక వైపున పూర్తి స్థాయిలో నీళ్లు పూర్తిగా నిండి ఉండడం వల్ల నిండుదనం కనిపిస్తుంది. ఈ భవానీ ఘాట్ కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో, పచ్చని చెట్లు, చాలా బాగుంటుంది. మంచి వాతావరణం ఉంటుంది. సేద తీరడానికి పట్టణ ప్రజలు ఎక్కువ టైం వచ్చి ఇక్కడ సేద తీరడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. అట్లాగనే మనకు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పార్కు కూడా చాలా మంచిది. అందులో కూడా సినిమా షూటింగ్స్ తీసుకోవడానికి మంచి అనువైన ప్రదేశంగా చెప్తారు. మనకిక్కడ మంత్రి కందుల దుర్గేష్ దీనికి అంతటికి కూడా పర్యావరణ శాఖ ద్వారా కావాల్సిన సౌకర్యాలు కలుగజేయడానికే నేను ఎప్పుడూ ముందుంటానని చెప్పి ఇప్పటికే చెప్పాడు. అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీరు సినిమా పరిశ్రమను విజయవాడకు తీసుకురండి, అమరావతిలో సినిమా నిర్మాణాలను చేపట్టండి, దానికి కావాల్సిన స్థలం కూడా ఇస్తానని చెప్పాడు. ఇప్పుడే ఇక్కడ టాలీవుడ్డే కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడ రావడానికి ఆల్రెడీ అమరావతిలో స్థలాలు కేటాయించారు. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ.